మనతో పాటు కార్మిక సంఘాలు ఉన్నాయి. మరి ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంది, డిమాండ్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? నా పేరు కిషను. చెప్పండి. వాళ్ళు భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు దీనికోసం. ఏదో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కానీ, అవుట్‌సోర్సింగ్ కానీ వాళ్ళందరికీ మినిమం వేజ్ జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. దాన్ని విడుదల చేసి అమలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ధర్నా అన్ని కేంద్ర కార్మిక సంఘాలతోటి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వస్తే ఏదైతే కనీస వేతన జీవోలు ఉన్నాయో దాని అన్ని మా ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది. ఇంతవరకు విడుదల చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి కార్మిక పక్షావతి మా ప్రభుత్వం అని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నాడు. ఇప్పటికైనా కనీస వేతన జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా కార్మిక సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కార్మిక సంఘాలు అనేక దఫాలుగా ధర్నా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారా, లేకపోతే కార్మిక సంఘ నాయకులను మా కార్మిక సంఘం తరఫున మా కూనమనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రభుత్వం దృష్టి కూడా అనేక సార్లు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రభుత్వం చూస్తాము అని పెండింగ్లో పెడుతుంది తప్ప ఇక్కడి నుంచి అయినా మాకు కనీస ఇలా చాలీ వేతనాలతో జీవన గడుపుతూ ఈ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నా. వేతనాలు సరైన పనికి సరైన వేతనం అనే ఒక నినాదంతో వస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఏదైతే దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానం ఏదైతే 2016 జీవో తీర్పిచ్చిందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి? ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఏవైతే కొన్ని తీర్పులు ఇచ్చిందో అమలు చేస్తూ ఉన్నదో అదేవిధంగా ఈ సమాన పనికి సమాధానం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఇవ్వాలని, అదే కొన్ని ఫ్యాక్టరీలో కానీ కొన్ని సంస్థలలో పండగ సెలవులు అది అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక దఫాలు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్నా చౌక్లో కావచ్చు, ప్రజావాణిలో కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? అంటే మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము చూసాము ప్రభుత్వం ఏర్పడి ఏరియాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మ్యారేజ్ చేసుకుంటాడు అబ్బాయి, ఈ సంవత్సరం ఏర్పడిన కనీసం ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. అన్నదమ్ములు డివైడ్ అయినా కూడా 20. అందుకే మేము ప్రభుత్వానికి 17 నెలలు వెయిట్ చేసాం. ఇక చూసి ఈ కార్మికులు ఆగలేరు కాబట్టి ఇక నుంచి ప్రభుత్వం స్పందించి కనీస వేతన జీవోలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయాలని చెప్పేసి విడుదల చేసి అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని ఏడాది భారీ ఎత్తున మేము విపరీతంగా వినూత్న రీతిలో ఈ కార్యక్రమం ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉందని కోరుతా ఉన్నాం. సార్ చెప్పండి, కార్మిక సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? ఇన్ని రోజుల నుంచి ఇదే నిరసన, ఇదే ధర్నాలు చేస్తాం. కార్మిక సంఘాలకు అన్యాయం చేయడం కాదు, కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా. ఇప్పుడు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే బాటలో పయనిస్తుందనే దానికి 14 నెలలు అయిపోయినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ఆ విధంగా సమస్య పరిష్కరించకపోగా సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పేసి వస్తున్న కార్మిక వర్గం మీద నిర్బంధాలు ప్రయోగం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వాలు వైఖరి మార్చుకోకపోతే ప్రజలు కీలు ఎరిగి వాత పెడతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము అనుకుంటాము. ఇదే ప్రభుత్వం నిర్బంధాలు చేస్తున్నాను మీరు అంటున్నారు, లేదు మా ప్రజాపాలన ఎలాంటి సమస్యను సాల్వ్ చేస్తున్నామని ప్రజాపాలన అని చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనే ప్రగతి భవన్ గేట్లన్నింటినీ మేము తీసేస్తున్నాము, ప్రజాపాలన మా దగ్గర స్వేచ్ఛ అని చెప్పారు. కానీ ఆ స్వేచ్ఛ ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు కనీస వేతనాలు పెరగాలని చెప్పేసి మేము ఇక్కడ వస్తే వాళ్ళు నిర్బంధం పెట్టేసి పర్మిషన్ ఇచ్చి కూడా ఆపుతున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ప్రజాపాలన అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుందా, మరి నిర్బంధాన్ని పెడుతున్నారని చెప్పేసి పరిశీలించాలి. ఎందుకంటే కార్మిక వర్గం అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రభుత్వం మాటలు చెప్పినంత మాత్రాన ప్రజల్లో ప్రజాపాలన ఉన్నట్టు, ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు. అందుకని మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నాము. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఇవ్వలేదు, మేము ఇప్పుడు ప్రజాస్వామ్యం కూడా ఇస్తామని అంటున్నారు. ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేస్తున్నట్టు పరిస్థితి. అమలు కావట్లేదు అనేది ఇప్పుడు నిరూపణ అవుతూ ఉంది. ఇప్పుడు అమలు అవుతుంది అనేది ఇప్పుడు నిరూపణ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు కావట్లేదు కాబట్టి మరిన్ని సమస్యలతోటి ప్రజలు వీధుల్లోకి వస్తారు. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి వైఖరి ఉంటుంది? నిజంగానే ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి మా దర్బారుకి రండి అని చెప్పేసి అంటదా, ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టదు, దాన్ని బట్టి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మేము అనుకుంటాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మేము ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా చేయనిస్తున్నాము అని అంటున్నారు. మరి ఇదే విషయంలో మీరు నిర్బంధాలు చేస్తున్నారు అంటున్నారు. అందుకే మేము ఇప్పుడు ఉదాహరణకి నిన్న దాదాపు ఒక 5-6 సంఘాలకు సంబంధించినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి అమలు చేయట్లేదు.
అవి అమలు చేయడానికి నేను వస్తూ ఉంటే పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించారు, ఎక్కడికక్కడ ఆపేశారు, ఇక్కడ పర్మిషన్ కూడా ఇవ్వడానికి కూడా నిరాకరించారు, పార్కు లోపల పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఏం సూచిస్తుంది? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న దానికి ఒక రకంగా ఉంటే బయట వేరే దానికి ఉంది. అంతే కదా, అదే కనపడుతుంది కదా. అందుకని ఇప్పుడు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. 1,20,00,000 మంది పైచెలుకు ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మిక వర్గం ఉన్నారు. వాళ్ళందరికీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అవే. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు పెంచాలి. గత ప్రభుత్వం కనీస వేతనాలు సవరించి 5 జీవోలకి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ నోటిఫికేషన్ కూడా ఆపేశారు. అదే నోటిఫికేషన్ చేసిన దాన్ని గెజిట్ చేస్తే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కార్మిక వర్గానికి. ఈ ప్రభుత్వమైనా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళినప్పుడు ఎందుకు సాల్వ్ కావట్లేదు? అది స్వభావం, ఆయన చెప్పాలి దాని సమాధానం. మేము ఎలా చెప్తాం? ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది కార్మిక వర్గం కావాలా, లేదంటే ఒక గుప్పిడి మంది పారిశ్రామికవేత్తలు కావాలా, ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకోవాలి.